చేతికెళ్ళి 1400 వస్తుంది. కొంచెం దీని మీద అజమాయిషి లేకపోవడం వల్ల కొంచెం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కేంద్రాలుగా అక్కడే వారిని అధికారులు నియమించి ప్రతి ఎకరా ప్రతి గింజ పండినటువంటి పంటని రైతుకి నేరుగా డబ్బులు పడేటట్టుగా ఏర్పాటు చేయటం జరిగింది. మయాన్ని కమిషనర్ దారుడా రైస్ మిల్లర్ తోటి సంబంధం లేకుండా ఎక్కడ అవినీతి తావు లేకుండా గతంలో రైతుకి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర అందేలా చర్యలు తీసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రభుత్వం 1740 రూపాయలు గిట్టుబాటు ధర అనౌన్స్ చేస్తున్నారు. ఈ రోజున ప్రతి రైతుకి నేరుగా ఎంత పడుతుందని అంటే 1400 నుంచి 1500 రూపాయలు వరకు అందుతా ఉంది. ఏంటి అని అంటే మయాన్ని కమిషన్ దారుడు లేదు నచ్చినటువంటి రైస్ మిల్లు అక్కడ వారు కొనటం వారు అడిగినటువంటి రేటుకి ఇచ్చేటువంటి పరిస్థితి. ఏంటి ఎంత తగ్గిస్తున్నారు అని అంటే వారు చెప్పేటువంటి సమాధానం మాచూర్ % ఎక్కువగా ఉంది, 2 తడిసింది నోకవుతా ఉంది. గతంలో కూడా ఉన్నాయి, తడిసినటువంటి ధాన్యం ఉంది గతంలో మాచూర్ శాతం ఎందుకనంటే ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి, పంట అలాగా కొయ్యగానే రైస్ మిల్లు తోలేటువంటి పరిస్థితి, తేమ శాతం ఎక్కువగా ఉండేది.